ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా మంచి స్క్రిప్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు అండ్ కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఓన్లీ టీమ్నే కాకుండా ఆడియన్స్కి కూడా చాలా మంచి ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ టు ZEE5 ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్. అంటే మేము చూసినప్పుడు కూడా వా అని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మధ్యకాలంలో థియేటర్స్కి చాలా అరుదుగా వెళ్తూ ఉంటాము. బట్ ఐ వాచ్ ఎవ్రీ ఫిలిం. బట్ ఇంట్లోనే మన కంఫర్ట్కి లైక్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి చూసుకోవడానికి ఇలాంటి ఎంటర్టైనర్స్ని ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ ఈరోజు నేను సందేశ్ తరపు నుంచి కాకుండా స్వాతి తరపు నుంచి వచ్చాను. బికాస్ వెన్ హీ సెడ్ ఒక ఫీమేల్ డైరెక్టర్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అనగానే ఐ వాజ్ లైక్ అవునా అని చెప్పి, నాకు ఒక ప్రాజెక్ట్ బాగుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే ట్రైలర్ కన్నా ముందే సందేశ్ వర్క్ నుంచి రాగానే ద ఎక్సైట్మెంట్ హీ హ్యాస్ అండ్ నాతో షేర్ చేసుకునే విధానం, మీరు ఎంత బాగా చేస్తున్నారో, అమ్మాయి ఎంత బాగా డైరెక్ట్ చేస్తుంది, బాగా వస్తుంది, సినిమాటోగ్రఫీ అద్భుతంగా వస్తుంది అన్నప్పుడు ఐ వాజ్ లైక్ వావ్ సూపర్ అని చెప్పి. కానీ ఈ రోజు ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బాగా అనిపించింది అంటే లైక్ వావ్ ఇట్స్ లైక్ వెరీ గుడ్. అంటే మన తెలుగులో చాలా అరుదుగా వచ్చే ప్రాజెక్ట్స్ ఇలాంటివి అండ్ దాన్ని ఇంత బాగా తీర్చిదిద్దారు క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ గారు. అండ్ ఆల్సో మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అక్కడ కూర్చొని ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చే ప్రతి సిచ్యువేషన్ లో అలాగే నవ్వుతూ ఎక్సైట్ అవుతూ ఇలాంటి ఎంటర్టైనర్సే కదా మనకి కావాల్సింది లైక్ యాజ్ అన్ ఆడియన్ గా. అండ్ ఆర్టిస్టుల గురించి మాట్లాడాలంటే ప్రియాంక నాకు ఎప్పుడు చాలా క్యూట్ గా మోడర్న్ గా ఇలానే చూస్తాను అనమాట తండ్రి. బట్ ఈ రోజు అక్కడ స్క్రీన్ పైన చూస్తే క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయిపోయారు, చాలా బాగా చూపించారు. అండ్ అలీరేజా నాకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ నుంచి తెలుసు. ఐ నో హౌ హార్డ్ వర్కింగ్ హీస్. ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు. ఒక కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది కదా ఒకరి తత్వం, కష్టపడే తత్వం ఎలా ఉంటుంది.